రాష్ట్ర జీడీపీ 35% వాటాను సమకూర్చే వ్యవసాయ అనుబంధ శాఖలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందని, ఆ శాఖలకు పూర్వ వైభవం తెచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తామని పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్లో ఆయనకు కేటాయించిన ఛాంబర్లో వేద పండితుల మంత్రోచ్చారణలు, ఆశీర్వచనాలు మధ్య పూజా కార్యక్రమం అనంతరం మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్లో 4 మాసాలు, రబీలో 4 మాసాల పాటు పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. రైతులందరికీ వ్యవసాయ యాంత్రికీకరణ పరికరాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులను గత ప్రభుత్వం లాక్కునేందుకు జీవో నెంబర్ 217 జారీ చేసిందని, ఆ జీవోను కూడా రద్దు చేస్తూ నేడు సంతకం చేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు ప్రభుత్వం అందజేసే డీజిల్ సబ్సిడీని గత ప్రభుత్వం నిలిపివేసిందని, ఆ రాయితీని మళ్లీ కొనసాగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి 10 కోట్లు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి, పశువుల ఆరోగ్య పరిరక్షణకు డీ వార్మింగ్ క్యాంపులను రేపటి నుంచి నిర్వహిస్తున్నామన్నారు. అసలు రాష్ట్రంలో ఎన్ని పశువులు ఉన్నాయని వివరాలు తెలుసుకునేందుకు పశు గణనాంక కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు.